ప్రియతమ. రచన ఎర్రమిల్లి విజయలక్ష్మి గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి. 5వ ఎపిసోడ్. నిరాశతో పార్కు నుండి పోదామని చూస్తున్న కార్తిక్ కాస్త దూరంలో కారు ఆగడం, శ్రీశుభ దిగడం చూసి విజయ్ గర్వంతో నవ్వుకున్నాడు. కారు ముందుకు పోగానే అక్కడే ఉన్న టాక్సీ ఎక్కి శ్రీశుభకు ఎదురొచ్చాడు. పక్కగా టాక్సీ ఆపి డోర్ తీసుకొని పట్టుకొని ఆహ్వాన సూచకంగా నవ్వాడు. ఆ నవ్వు చూసి అసహించుకొని మొహం తిప్పుకుంది. తనని కాదన్నట్టు తప్పించుకొని పోవాలనుకుంది మనసులో. కానీ శరీరం ఆమె మాట వినలేదు. మంత్రబద్దలాగా టాక్సీ ఎక్కి కార్తిక్ పక్కన కూర్చుంది. కార్తిక్ మనసులో ఆనందం ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. ఒకసారి తనతో రావడం అంటూ జరిగితే ఇంకా ఆమె బద్దురాలి అనే నమ్మకం అతనికి ఉంది. ఆమె మనసు చేస్తున్న ప్రతి ఘటనను శరీరం ఆమోదించడం లేదు. ఎందుకు, ఏమిటి, ఎక్కడికి అని ఏమీ ప్రశ్నించకుండా ఎవరో నోరు నొక్కేసినట్టు మరబొమ్మలా కూర్చుంది. అపార్ట్మెంట్ ముందు టాక్సీ ఆపి దిగుతుంటే బొమ్మలా దిగింది. ఫేర్ పే చేసి ఆమె చెయ్యి అందుకొని పద లోపలికి పోదాం అన్నాడు. అలాగే యంత్రంలాగా నడిచింది లోపలికి. అదే ఇల్లు. ఆ రోజు ఎక్కడైతే తనకు అకస్మాత్తుగా ఇతని మోసబుద్ధి తెలిసిందో అదే ఇల్లు. తనెందుకు అతని రమ్మనగానే ఇక్కడికి వచ్చింది? మనసు మీమాంసలో పడుతున్న శరీరం అతను చెప్పినట్టు వింటోంది. అతడు ఎదుటిపడి తీయని మాటలు బులిపిస్తూ ఉంటే ఆమె మనసు అతనిపై పెంచుకున్న కోపాన్ని మర్చిపోతోంది. అతని మోసపు ప్రవర్తన వల్ల కలిగిన నిరాశ, దుఃఖం అతన్ని ఏమిటో మంత్రించినట్టు మాయమైపోతున్నాయి. శ్రీ డార్లింగ్ అంటూ తమకంతో దగ్గరికి తీసుకుంటూ ఉంటే ఆమె మనసు వేదనతో వెలవెల్లాడింది. జీవితం పైనే విరక్తి పెంచుకున్న ఆమె శరీరం అతన్ని వెచ్చని స్పర్శకు లొంగిపోయి అనురక్తి కలిగిస్తోంది. ఛీ, నీకు సిగ్గుందా? కళ్ళారా అతని మోసాన్ని గ్రహించి కూడా శ్రీ అంటూ దగ్గరకు తీసుకోగానే పులకించిపోతున్నామే. నీకు అసలు వివేకం ఉందా? ప్రేమ పేరుతో ఇంత దిగజారిపోతున్నావా? ఈసారి ఇతనికి లొంగితే నీ వలపు ప్రేలాపనలో నిజాయితీ లేదు. ఇతను ఇచ్చుకునే సంజాయిషీలన్నీ కళ్ళలు. నమ్మకు, వెళ్ళిపో అంటూ అంతరాత్మ చేస్తున్న హెచ్చరికలను ఎలాగో వంట పట్టించుకొని, కార్తిక్, నీ అసలు స్వరూపం నాకు తెలుసు. నన్ను ఇంక మోసం చేయలేవు. ఇంకెందుకు ఇలా నన్ను వెంబడించి హింసిస్తావు అంది దీనంగా. సారీ శ్రీ, నేనేమి చెప్పలేను. నిజం చెప్పినా నువ్వు నమ్మే స్థితిలో లేవు. కానీ ఒకటి మాత్రం నిజం, నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. షటప్, ఆపు. ఆ ప్రేమ అన్న పదం నువ్వు వాడి మలినం చేయకు. నీది ప్రేమ కాదు, మోహం, కామం. నన్ను పోని, నువ్వంటే నాకు అసహ్యం. అతని చేతిని తన ఒంటి మీద పడనీయకుండా దూరంగా జరుగుతూ గబగబా పాఠం వల్లించినట్టు అనేసి గుమ్మం వైపు నడిచింది. ప్లీజ్ శ్రీ, అలా వెళ్ళకు. నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను. నన్ను అర్థం చేసుకో అంటూ చేయి బట్టి లోపలికి లాగి ఆమె గుంజుకుంటున్నా లెక్క చేయకుండా గట్టిగా కౌగిలించుకున్నాడు. శ్రీశుభ మనసు శరీరం అసహ్యంతో కంపించిపోయాయి. ఏమిటిది, వదులు అంటూ పెనుగులాడుతోంది. కార్తిక్ లెక్క చేయకుండా ఆమెతోనూ కోపంతోనూ అసహ్యంతోనూ కంపిస్తున్న ఆమె శరీరాన్ని తన ఉక్కు కౌగిలితో బంధించి తల వెనక్కి వంచి పెదవుల మీద గాఢంగా చుమ్మించాడు. ఛీ అంటూ అతన్ని విడిపించుకోవాలని పిడికిళ్లతో బలంగా గుండెల మీద, భుజాల మీద గుద్దసాగింది. ఆమెకు తెలుసు శ్రీ కోపం మంచులా కరిగిపోయి పెంకం సడలిపోయి తనకు దాసోహం అవుతుందని. గతంలో ఆమెను సునాయాసంగా నమ్మించి పిచ్చిదాన్ని చేసి ఇంత దూరం రప్పించిన చతురత తనలో ఇంకా ఉందని అతనికి తెలుసు. అందుకే మాటలతో, సంజాయిషీలతో, క్షమార్పణలతో పనిలేని విధంగా ఎలాగైనా లొంగ తీసుకుంటే ఇంకా ఈ గడప దాటిపోదని అతని ఊహ. ఎలాగైతే అతని భార్య నుండి తప్పించుకొని బయటపడాలని ఆమె ప్రయత్నం. ఆ చీటీ చూసి పిచ్చిదానిలా అతన్నెందుకు అనుసరించి వచ్చిందో ఆమెకే తెలియని పరిస్థితి. శ్రీ, మనం ప్రేమికులం. చాలా రోజులు విరహం తర్వాత కలిసాం. నువ్వు ఇట్ట మారం చేయడం ఏం బాలేదు అంటూ బలవంతంగా పక్కనే ఉన్న సోఫా దగ్గరికి నడిపిస్తున్నాడు. అకస్మాత్తుగా మూసుకున్న తలుపులు దడాలను తెరుచుకుపోయాయి. ఉలిక్కిపాటుతో ఇటు చూస్తుండగానే కార్తిక్ మీద పిడిగుద్దుల వర్షం పడసాగింది. ఆమె నడుం చుట్టూ బంధించిన కార్తిక్ చేతులు వాటంతట అవే వదిలైపోయాయి. విస్మయంతో నోరు తెరుచుకొని ముఖమంతా కళ్ళు చేసుకొని చూస్తుండగానే మెరుపు వేగంతో కార్తీక్ని చిత్తుగా తన్ని పద అన్నాడు అరవింద్. శ్రీశుభ భయంగా అతనమంక చూసింది. అక్కడే గది మధ్యగా కార్పెట్ మీద ఒళ్ళంతా కముకు దెబ్బలతో మూలుగుతూ పడి ఉన్న కార్తీక్ని అయ్యో పాపం అనుకుంటూ చూసింది.
వస్తావా, ఇక్కడే ఉంటావా? దండన కార్యక్రమం ముగిశాక ఇక నిమిషం మాత్రం కూడా అక్కడ నిలవకుండా బయటకు పోతూ అన్నాడు. పెదావులు చిట్లి క్షణంలో మొహం అంతా ఏకమైనట్టు ఉబ్బిపోయి బాధగా మూలుగుతున్న కార్తీక్ని ఒక్కసారి జాలిగా చూసి పరుగున బయటకు వచ్చింది. ఫ్రంట్ డోర్ తీసి పట్టుకొని ఆమె లోపలికి ఎక్కగానే కార్ స్టార్ట్ చేశాడు అరవింద్. ఈసారి కూడా అరవింద్ తననేమి ప్రశ్నించకపోవడం శ్రీశుభకు కొంత ఆశాభంగం, మరికొంత తికమకను కలిగించాయి. కార్తీక్ సంగతి ఎలా ఉన్నా ఈ అరవింద్ గూఢ ప్రవృత్తి ఆమెను మరింత ఇబ్బందికి గురిచేస్తోంది. ఒకవైపు వద్దు వద్దు అనుకుంటున్న మంత్రిస్తున్న కార్తీక్ ఆకర్షణ, మరోవైపు తనకు దైవం ఇచ్చిన సంరక్షకునిలాగా ఉన్న అరవింద్ వింత వైఖరి ఆమెను గొప్ప అయోమయ అవస్థకు గురిచేస్తున్నాయి. అరవింద్ పెదవి విప్పి కార్తీక్ని గురించి తనను ఒక్క ప్రశ్న వేసిన, చిన్న విమర్శ విసిరిన సమస్తం అతనికి చెప్పి అక్కడి నుంచి బయటపడాలి అన్నంత ఉద్విగ్నత కలుగుతోంది. తను బాధపడుతున్నదో అట్లా అడగడం సంస్కారం కాదనుకున్నో అరవింద్ ప్రశ్నించడానికి తటపటాయించిన తన పట్ల అంత ఉపకార చింతనతో ఉన్న ఆయనకు రహస్యం విప్పి చెప్పడం తన కర్తవ్యం కదూ. అడిగినా అడగకపోయినా అతనికి అనవసరమైన అవసరమైన విన్న తర్వాత అతన్ని ఎలా తనను భావించినా చెప్పేయడం తన ధర్మం. ఒక నిర్ణయానికి వచ్చినట్టు చప్పున లేచి గదిలోంచి బయటకు వచ్చింది. కాస్త ముందుకు నడిచి అరవింద్ రూమ్ ముందు నిలబడి మునివేళ్లతో తలుపు మీద టకటకా కొట్టింది. ఎస్ కమిన్ అని వినిపించగానే దగ్గరగా మూసి ఉన్న తలుపులు తీసి లోపలికి నడిచింది. ఓ నువ్వా? సంభ్రమంగా పలుకుతూ విశాలమైన పడక నుంచి కదిలి లేవబోయాడు. ఏమీ మాట్లాడకుండా గది మధ్యకు నడిచి ఆగిపోయింది. ఏంటి ఇలా వచ్చావు? నిద్ర రావడం లేదా? మోచేతుల మీద మెత్తని పిల్లోని ఆనుకుని లేచి సిగరెట్ ముట్టించాడు. అడిగాడు మామూలుగా. ఏదేదో చెప్పేయాలని ఉద్రేకం రెచ్చగొట్టగా రావడమైతే వచ్చింది, కానీ ఎలా మొదలుపెట్టాలో ఏం చెప్పాలో తెలియక గదంతా దిక్కులు చూస్తూ కూర్చుంది. గదిలో డిమ్ లైట్ వెలుగులో అతని ముఖభావాలు స్పష్టంగా కనపడడం లేదు. మీతో మాట్లాడాలనే అంది చిటికెన వేలు గోరు కొరుకుతూ. చెప్పు అన్నాడు అతను ముక్తసరిగా. ఆ అనడంలో వినాలన్న ఉత్సాహం కానీ చెప్పమన్న ప్రోత్సాహం కానీ ధ్వనించలేదు. నేను అంటూ ఆగిపోయింది. అతను సిగరెట్ ఆస్ట్రాలో కుక్కి నువ్వు ఏమిటి? కార్తీక్ ఎందుకు ఆమె స్వరం కంపించింది. ఆ మాట వినగానే అతను బెడ్ నుంచి లేచాడు. స్విచ్ వేసి షాండ్లియర్ వెలిగించాడు. పెద్ద వెలుగు మిరమిట్లు గొలపగా కళ్ళు క్షణం మూసుకుంది. అరవింద్ ఆమెకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. ఆసక్తికరంగా ఆమె మొహంలోకి చూస్తూ క్యారీ ఆన్ అన్నాడు నిదానంగా. అతను అలా తన ఎదురుగా కుర్చీలో కూర్చుని ముఖంలోకి తదేకంగా చూస్తూ అడిగేసరికి ఆమె మరింత తడబాటుకు గురైంది. అంతదాకా వచ్చాక ఏదో ఒకటి ఎలాగో అలా చెప్పేయాలని ధైర్యం కూడదీసుకుంది. నేను కార్తీక్ని అరవింద్ జాలి చిందేలాగా అదోలా చిన్నగా నవ్వాడు. అర్థమైంది బేబీ, నువ్వు కార్తీక్ని ప్రేమించావు, అదేనా నువ్వు చెప్పబోయేది? అపరిమితమైన వేగంతో గుండె దడదడలాడుతుండగా ముఖం దించుకొని తల ఊపింది. రైట్, ప్రేమించుకోవడంతోనే ఆగిపోదామనా లేక పెళ్ళి? అరవింద్ గొంతులో రవ్వంత వ్యంగ్యం కదిలింది. అదే కార్తీక్. ఓ, అతను అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటావు, లేకపోతే? అర్ధంతరంగా ఆపి ఏదో వెతుకుతున్నట్టుగా ఆమె మొహం తరచి చూస్తున్నాడు. లేకపోతే? శ్రీశుభ స్వగతంలాగా కొనుక్కుంది. లేకపోతే ఏమీ బాధ లేదు, ఓపిక ఉన్నంత వరకు పెళ్లి ప్రసక్తి లేకుండా ప్రేమించుకుంటూనే ఉండొచ్చు. అప్రయత్నంగా తలెత్తి ఎర్రబడిన పెద్ద కళ్ళతో అతని వంక చురుగ్గా చూస్తూ, కాదు, నా ఉద్దేశం అతన్ని పెళ్ళి. క్షణకాలం అతని మనసు ఆమె గురించి ఆలోచించింది. ఆమెతో పరిచయం ఉన్న క్షణం నుంచి ఎదగని ఆడపిల్ల మనస్తత్వం, మొండితనం, తెలివి తక్కువ, తొందరపాటు తెలుస్తూనే ఉన్నాయి. ఆ వయసు ప్రభావమే అది కావచ్చు. కాకపోతే ఏమాత్రం ఆలోచన వివేకం ఉన్న ఆడపిల్ల అయినా కార్తీక్ లాంటి మగవాణ్ణి ఎలా ప్రేమిస్తున్నానా అని అనగలదా? ఈమెకు నచ్చ చెప్పడం తనకు రాదు. అట్లాంటి విషయాల్లో తనకంత చతురత జ్ఞానం కూడా లేదు. కోరి కోరి ముళ్ళ పొదలో పడతానంటే తనేం చేయగలడు? ఏ అధికారంతో ఆపగలడు? ఏమని వారించగలడు? ఈమె జీవితం విచ్ఛిన్నం కాకుండా చూడాలన్న కోరిక ఇంకా అతనికి ఉంది. కానీ కోరి కోరి ఆమె ముళ్ళదారిని పడిపోతానంటే తనేమని ఆపగలడు? ఈ పిల్లది ప్రేమే అయితే ఎంత మూర్ఖ ప్రేమో!
ఎంత గుడ్డి వలపో అని అనిపించి జాలిగా నవ్వుకున్నాడు. ఏమైనా ఈమె విధి ప్రేరణ వల్ల తన జీవితంలోకి ప్రవేశించి మున్నెన్నడూ ఎరగని వింత వింత కొత్త ఆలోచనలే రేపుతోంది. ఒకటి మాత్రం అరవింద్ నిర్ణయించుకున్నాడు. కార్తీక్తో వివాహం జరిగితే కానీ శ్రీశుభని బయటికి పంపే ప్రసక్తి లేదని. చెంప నిమురుకుంటూ ఆలోచిస్తున్న అరవింద్ అప్రయత్నంగా అబ్బా అని బాధగా కణత దగ్గర చేత్తో రాసుకున్నాడు. ఏమైంది అంది శ్రీశుభ గాబరాగా దగ్గరకు వస్తూ. కణత దగ్గర చురుక్కుమని నొప్పి ఉందే కానీ ఏమైందో అతనికి తెలియదు. నొప్పి కూడా అకస్మాత్తుగా ఇప్పుడే తెలిసింది. ఏమిటి అని తడుముకుంటూ ఉంటే చిన్న బొప్పి లాంటి గాయం వేలికి తగిలింది. ఏంటిది అంటూ దగ్గరగా వచ్చి అతని ముఖం మీద వంగి చూస్తూనే అరే అంటూ కెవ్వుమంది శ్రీశుభ. ఎడంవైపు కణత దగ్గర లోతైన గాయం ఎర్రగా నెత్తురు గూడు కట్టుకొని కనిపించింది. ఒత్తైన మెత్తని క్రాఫ్ ఉండబట్టి గాయం పూర్తిగా బయటకు కనపడడం లేదు, కానీ పెద్ద దెబ్బే తగిలినట్టుంది. అప్రయత్నంగా అతని తనల్ని తనకు దగ్గరగా తీసుకుని ఏది అంటూ క్రాఫ్ పైకి సరిచేసి నెత్తురుతో తడిసిన వెంట్రుకల్ని గమనించి పెద్ద దెబ్బ తగిలింది, డాక్టర్కి ఫోన్ చేస్తాను అంటూ కదలబోయింది. అరవింద్ ఆమె చేయి పట్టుకుని ఆపాడు. అతని ఉద్దేశం డాక్టర్ని పిలవద్దని చెప్పాలని, కానీ ఆ ముక్కే మర్చిపోయి మెత్తగా చిరు చెమరింపుతో కంపిస్తున్న ఆమె మృదుల హస్తాన్ని పట్టుకోగానే అతని మనసులో విచిత్రమైన మత్తులాంటి నిగూఢత ఆవరించుకుంది. మనసులో పరుగులు తీస్తున్న ఏవేవో వింత భావాలు చురుకు చూపుల్లో సందడి చేస్తుండగా నిర్నిమేషంగా శ్రీ సుందర వదనంలోకి మరో ఊహే మర్చిపోయినట్టు చూస్తూ ఉండిపోయాడు. తనెందుకు ఆపాడో ఏం చెప్తాడో అన్నట్టు శ్రీ కూడా అరవింద్ వంక ఆతృత నిండిన పెద్ద కళ్ళతో ఆందోళన చిప్పిస్తూ చూస్తోంది. అరవింద్ చూపుల్లో తనకు పరిచయమైన గంభీర భావం, చురుకుతనంతో కూడిన కఠినత కాకుండా ఏదో మెత్తని మృదువైన చిన్న కాంతి కదులుతోంది. తేలిపోతున్నట్టు ఆ అరమోడుపుడు కళ్ళతో కాంతితో కలిసిన విచిత్రమైన దిగులు భావం, బేలతనం కూడా కలిసి ఆమెను విభ్రాంతిలో ముంచెత్తుతున్నాయి. బాగా నొప్పిగా ఉందా? ఏమిటి అలా ఉన్నారు డాక్టర్ని అంటూ అతని చేతిలో ఇమిడి ఉన్న తన చేతిని విడిపించుకోవాలని ప్రయత్నించింది. అతను ఆ చేతిని వదలకుండా మణికట్టుని ముద్దు ముద్దుగా అంటుపెట్టుకొని ఉన్న ఆమె శరీరం రంగుతో పోటీ పడుతున్న లేత గులాబీ రంగు ప్లాస్టిక్ గాజులు అటూ ఇటూ కదిలిస్తూ ఉండిపోయాడు. అతని చర్యకు ప్రవర్తనకు శ్రీకి మతిగాని చలించలేదు కదా అని అనుమానం కలిగింది. అందుకని అతని ముఖాన్ని తరచి చూస్తూ ఏంటండి అరవింద్ గారు అలా అయిపోతున్నారు, ఉండండి ముందు డాక్టర్కి ఫోన్ చేస్తాను అంది ఆందోళన పడుతూ. అప్పటికి తెప్పరిల్లాడు అరవింద్. అర్ధరాత్రి, చల్లని ప్రశాంత సమయం, అందమైన ఏకాంతం. తన్ని ప్రలోభలో పెట్టేయాలనుకున్నాడు. మరో నిమిషంలో తన స్వభావ గంభీరాన్ని తెచ్చుకుని ఆమె చేయి వదిలేశాడు. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? ఇంత చిన్న దెబ్బకు ఈ టైంలో డాక్టర్ని డిస్టర్బ్ చేయడం దేనికి అంటూ అలసిపోయిన వాడిలాగా వెళ్ళి విశాలమైన మెత్తడి బెడ్ మీద వాలాడు. కానీ శ్రీశుభకు ఆ మాట నచ్చలేదు. గాయం లోతుగా ఉంది, ఏమైనా మందు వేయకపోతే నొప్పి ఎక్కువ అవుతుంది అంది నసుకుతూ. అది ఏ క్షణానైనా గుడ్ నైట్ చెప్పేసి తన్ని గదిలోంచి పొమ్మంటాడని బెదిరిపోతోంది. అరవింద్కి ఆ దెబ్బ కార్తీక్తో ఘర్షణ పడడంతో తగిలిందని గుర్తొచ్చింది. అప్పుడే ఏదైనా బరువైన వస్తువుతో కార్తీక్ కొట్టి ఉండాలి. ఆ సమయంలో తనేదో అయోమయ అవస్థలో పడి విమూడులాగా ఉండిపోయిందే కానీ ఎవ్వరిని వారించలేకపోయింది. శ్రీశుభకు అప్పుడు కార్తీక్ సహజంగానే గుర్తొచ్చాడు. బలిష్టమైన అరవింద్ చేతిలో కార్తీక్ ఒళ్ళు హూనమైంది. ఒక్క దెబ్బకే ఈయనంత బాధపడుతున్నాడే, ఒళ్ళంతా పచ్చిపుండై అక్కడ పాపం కార్తీక్ ఒంటరిగా ఎంత బాధపడుతున్నాడో. హాస్పిటల్ కన్నా వెళ్ళాడో లేదో, కానీ ఇప్పుడు అరవింద్ ఎదుట అతని మోహ కూడా ఆమెను భయపెడుతోంది. కార్తీక్ పేరు తలుచుకుంటే కూడా జంకు కలుగుతోంది. ఆమె ఆలోచనలో ఉండగానే అరవింద్ బెల్లు కొట్టి నౌకర్ని పిలిచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెప్పించాడు. చల్లని నీళ్లలో కాటన్ తుడిపి గాయం క్లీన్ చేసుకునే ప్రయత్నంలో ఉండగా తన ఆలోచన నిలిపి ముందుకొచ్చింది. ఇలా ఇవ్వండి అంటూ తన చేతిలోని కాటన్ పీస్ అందుకుని అతని తల్ల
పిల్లోకి ఒక పక్కగా జరిపి నొప్పి తగలకుండా మెత్తగా గాయాన్ని శుభ్రం చేసి అతని డైరెక్షన్ ప్రకారం టించర్ వేసి కట్టుకట్టింది. పెయిన్ తగ్గడానికి అతను ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఉంటే తను వెళ్ళి కూజాలో నీళ్లు గ్లాసులోకి వంపి తెచ్చిచ్చింది. విశ్రాంతిగా నిట్టూర్చి ఫ్రీగా పడుకొని గుడ్ నైట్ అన్నాడు అరవింద్. ఇంకా వెళ్ళమన్నట్టు శ్రీ షాండ్లర్ తీసేసి చిన్న లైట్ వేసింది. ఏమీ మాట్లాడకుండా మెల్లగా నడిచి తన రూంలోకి వచ్చింది. నిశ్శబ్దంతో నిండిన ప్రశాంత ఏకాంత సమయంలో ఆ రోజు జరిగినవన్నీ మనసులో ఒకదాని తర్వాత ఒకటి మెదలసాగాయి. తన తెలివి తక్కువతనం వల్ల ఎంత అనర్థం జరిగింది గుర్తుకొచ్చి మనసులో ఎంతో బాధ కలిగింది. ముఖ్యంగా అరవింద్ చేతిలో కార్తీక్ పచ్చడైపోవడం మరింత కష్టాన్ని కలిగించి ఏమైనా తన మనసును కొంతవరకు ఆయనకు తెలియజేయగలిగింది. కార్తీక్ని ఎంత ప్రేమించినా తను మర్చిపోలేకపోతోంది. అతను చేసిన దానికి కోపం, అసహ్యం కూడా అతని ఎదుట నిలిచేసరికి ఎగిరిపోతున్నాయి. తామిద్దరూ ఒకరినొకరు ఎంత ప్రేమించుకునేది గుర్తుకొచ్చి గుండె పొంగుతోంది. అకస్మాత్తుగా సన్నని చప్పుడుతో తలుపు తెరుచుకుంది. ఉలిక్కిపడి లేచి కూర్చుని ఎవరు అంది భయంకరంగా. ఆ ఆకారం పిల్లిలాగా దగ్గరకొచ్చి అరవకండి, అయ్యగారు లేస్తారు, నేను నీరజను అంది. భయం పోయి చిరాకు కలిగింది. నువ్వా? ఏముంటుంది, అర్ధరాత్రి వచ్చావు అంది కోపంగా. మెల్లిగా అయ్యగారు కానీ లేచారా? నా పని సరి అంటూ తన బెడ్ మీద శ్రీశుభ బెడ్ దగ్గరికి తెచ్చుకొని పడుకుంటూ ఈరోజు పెద్ద గండం గడిచిందమ్మా. నేను ప్రేమిస్తున్నానని చెప్పానే అతను. ఇక నోరు మూసుకొని నిద్రపో, అయ్యగారి ఆరోగ్యం బాగాలేదు, డిస్టర్బ్ అవుతారు, పనికి మాలిన కథలు బాగా అలుతావు అని కసురుకొని నిద్రకు ఉపక్రమించింది. నీరజ తాను పెట్టుకొని వెళ్ళిన గిల్టు నగల సెట్టు బ్రాసోతో తుడిచి శుభ్రం చేసుకుంటూ కూర్చుంది. మంచి నిద్రలో పడిపోయిన శ్రీ నీరజ తల్లి రావడం, అర్ధరాత్రి దాకా తిరగడం ఎక్కువైందని కూతుర్ని మందలించడం ఆమెకు తెలియదు. మొన్నాడు ఉదయానికి అరవింద్కి గాయం మోపు చేసి 102 డిగ్రీల జ్వరం తగిలింది. శ్రీ పొద్దెక్కి నిద్ర లేచే సమయానికి డాక్టర్ గాయాన్ని పరీక్షించి బ్యాండేజ్ వేస్తున్నారు. ఎంత లోతు గాయం ఎలా తగిలింది మిస్టర్ అరవింద్ అంటుండగా శ్రీశుభ లోనికి వచ్చింది. అరవింద్ ఏం చెప్తాడోనని ఆమె గుండె ఎందుకో దడదడలాడింది. తన వల్లనే కదా పాపం ఆయనకి దెబ్బ తగిలింది. జస్ట్ ఎన్ యాక్సిడెంట్. తోటలో క్రీపర్కి ఐరన్ రాడ్తో పందిరి వేస్తుంటే చాలా తేలిగ్గా అలవోకగా అనేశాడు. శ్రీశుభ అతని సమయస్ఫూర్తికి విస్తుపోతూ కళ్ళింత చేసుకొని చూస్తోంది. లేకపోతే కార్తీక్తో సంఘర్షణ పడినప్పుడు దెబ్బ తగిలిందని చెప్తాడా? ఎంత అసహ్యకరమైన సంఘటన అది. డాక్టర్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇంతలో నీరజ కాఫీ తీసుకొచ్చింది. కాఫీ సిప్ చేస్తూ కాసేపు ఇద్దరు ఏవో మాట్లాడుకున్నారు. వస్తాను మిస్టర్ అరవింద్, నథింగ్ టు వర్రీ, తగ్గిపోతుంది, రేపు వచ్చి చూస్తాను. మీరు 2-3 రోజులు గాయం మానే వరకు రెస్ట్ తీసుకోవడం మంచిది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదంతా శ్రీశుభకి ఏమిటోగా గిల్టీగా అనిపిస్తోంది. దారిన పోయే దాన్ని నెత్తినేసుకున్నట్లు తన వల్ల ఈయనకు అనవసరమైన కష్టం అని అనుకుంటూ నిశ్శబ్దంగా కూర్చుంది. తెల్లారేసరికి ట్రింగ్గా తయారై ఊపిరి సెలపని బిజీ కార్యక్రమాలతో కంటికి కనపడకుండా తిరిగే యాక్టివ్ మ్యాన్ అరవింద్ జ్వరంతో బాధపడుతూ స్తబ్దుగా పడుకొని ఉండడం ఆమెకెంతో దిగులుగా అనిపించింది. అతనికి సేవలు చేయడానికి అడుగడుగునా నౌకర్లున్నారు. ఒక్క సైగతో అతనికి కావాల్సింది గ్రహించి రెప్పపాటుతో అమర్చి పెడుతున్నారు. తనేం చేయగలది ఈయనకు? అసలు తన అవసరం ఏముంది ఇక్కడ? ఉచితంగా సర్వ సౌకర్యాలు అనుభవిస్తూ తిని తిరగడం తప్ప. నౌకర్ పేపర్ తెచ్చి టీపాయ్ మీద ఉంచాడు. అరవింద్ పేపర్ అందుకున్నాడు. బ్యాండేజ్ కాస్త పెద్దగానే కట్టాడేమో డాక్టర్. ఒకవైపు కన్ను కొస కొంతవరకు మూసుకుపోయి ఉంది. ఉదయాన్నే న్యూస్ చూడకపోతే అతనికి తోచదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ పేపర్లో కాస్త హెడ్డింగ్ లైన్స్ చదువుతావా బేబీ అని శ్రీని అడగక తప్పలేదు. ఏదో ఆలోచిస్తూ కూర్చున్న శ్రీశుభ ఉలిక్కిపడి భయంగా చూసి నేనా అంది సంకోచంగా. నువ్వే, వీళ్ళెవరికి ఇంగ్లీష్ చదవడం రాదు అందుకే. శ్రీ భయపడుతూనే పేపర్ అందుకుంది. తన ఇంగ్లీష్ ఉచ్చారణ బాగుండదు, మాట్లాడడం ఫ్లూయెంట్గా స్టైల్గా చదవడం అంతకన్నా రాదు. ఏం తప్పులు చదివితే ఏమంటాడో. పైగా తన కోసం ఖర్చు పెట్టే ట్యూషన్ కూడా చెప్పిస్తున్నాడు. చదవనని బ్లంట్గా రెఫ్యూజ్ చేస్తే మర్యాదగా ఉండదు. అతను వినడానికి రెడీగా ఇటు తిరిగి
ఆమె వంక చూస్తూ పడుకున్నాడు. ఇక తప్పదన్నట్టు పేపర్ తీసి న్యూస్ మెల్లగా చదవడం ప్రారంభించింది. ముందు భయం వల్ల కాస్త తడబడి వణికినా ఒక 5 నిమిషాలు గడిచేసరికి చదవడంలో ఆమెకే శ్రద్ధ కలిగింది. అంతా విని అప్రిషియేట్ చేస్తున్నట్టు నవ్వాడు. ఉచ్చారణలో కాస్త యాస ఉన్న నీ గొంతు మ్యూజికల్గా ఉంది అని ఒక ప్రశంస కూడా విసిరాడు. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను మళ్ళీ వస్తాను అని లేచి తన రూంలోకి వచ్చింది. తల్లితో ఏదో తీవ్రంగా వాదించి విసవిసా కోపంగా బయటకు వెళ్ళిపోతోంది నీరజ. ఏమిటి అని ప్రశ్నించిన శ్రీశుభను చూసి నీరజ తల్లి కళ్ళు నీళ్లు పెట్టుకుంది. ఈ పిల్ల వ్యవహారం నాకేం అర్థం కావడం లేదమ్మా. బయట తిరుగుళ్ళు ఎక్కువైంది. అర్ధరాత్రి అపరాత్రి ఇల్లు చేరుకుంటోంది. అదేమని అడిగితే కోపం, బదులు చెప్పదు. దీని తీరు నాకేదో భయంగా ఉంది. కాస్త మీరన్నా చెప్పి చూడండి అమ్మా. శ్రీశుభ అలాగే అంది. కానీ నీరజ వ్యవహారం వింతగానే ఉంది. నవలల పిచ్చి అనుకుంది. నగల పిచ్చి నుంచి డ్రెస్సుల వ్యామోహం బాగా ఎక్కువైనట్టుంది. రకరకాల గిల్టు నగలు, దగదగా మెరిసిపోయే మ్యాచింగ్ రాళ్ల సెట్లు విపరీతంగా వాడుతుంది. బయటికి పోయేటప్పుడు సాధారణంగా తన చీరలే మంచివి మ్యాచింగ్లతో ఏరుకొని తీసుకుంటుంది. డ్రెస్లకు తగిన మ్యాచింగ్ సెట్ ధరించి యువ జమీందారునిలాగా దర్జాగా ఉంటుంది. ఈసారి వదలకూడదు, విషయం ఏమిటో అడిగి తీరాలి అని అనుకుంది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి జలాల్లుకుంటూ. అమ్మగారు టపా అంటూ నౌకర్ పోస్ట్ తెచ్చి బల్ల మీద ఉంచాడు. అని దగ్గరికి వెళ్ళి నిరాసక్తంగానే కవర్లు అటు ఇటు తిప్పుతున్నదల్లా తుళ్ళిపడి ఆగిపోయింది. తన అడ్రస్ రాసి ఉన్న కవర్ చూసి ఆశ్చర్యపోతూ చేతిలోకి తీసుకుంది. ఎవరబ్బా తనకు లెటర్ రాసేది అని అనుకుంటూ ఉంటే అప్రయత్నంగా కార్తీక్ మనసులోకి వచ్చి గుండె దడదడలాడింది. తన కవర్ తీసేసి టపా అయ్యగారి గదిలో పెట్టు అని ఆ మనిషిని బయటికి పంపేసి తలుపులు మూసుకుంది. దడదడలాడుతున్న గుండె అదుపులో ఉంచుకుని వణుకుతున్న వేళ్లతో కవరు చింపి లోపలున్న నీలిరంగు కాగితం తీసింది. ఆమె అనుమానమే నిజమైంది. అది కార్తీక్ రాసిందే. డియర్ శ్రీ, నిన్న నాపైన జరిగిన దౌర్జన్యం నీకు తెలుసు. నీ మొహం చూసి ఏమీ చేయలేకపోయాను. కానీ లేకపోతే ఆ పెద్ద మనిషిని పోలీసులకు అప్పగించేవాడిని. ఏమైనా నా ప్రాణాలు తీసినా సరే నిన్ను మాత్రం ప్రేమించడం మానలేను. నా శరీరంలోని అణువణువు నా శ్రీ కోసం తప్పించిపోతోంది. నా మనసంతా నీ తలుపులతో నిండి నిన్నే పలవరిస్తోంది. శ్రీ, నన్ను అర్థం చేసుకో. నీ కోసం గాయపడి లేవలేక పడి ఉన్న ఈ దీనుణ్ణి ఒక్కసారి కనుకరించు. నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. నిన్ను విడిచి క్షణమైనా మనలేని నీ కార్తీక్. ఒక్క ఊపుతో ఉత్తరం మొత్తం చదివేసి నుదుటను పట్టిన చెమట బిందువులు పమటితో తుడుచుకుంటూ సోఫాలో కూలబడింది. ఎందుకు ఇలా వెంటబడి తనని వేధిస్తున్నాడు? అతని కోసం బయటపడిపోయినా ఇంకా నమ్మించాలని చూస్తాడే. అతను ఇంకొక అమ్మాయితో ప్రేమ కలాపాలు సాగిస్తూ ఉండడం తను కళ్ళారా చూసింది. ఎరగడా ఇంకా అతన్ని నమ్ముతుందనే అతని ఆశ. ఉత్తరాన్ని కసిగా ముక్కలుగా చింపి డస్ట్బిన్లో పడేసింది. ఆ విషయమే తెలియనట్టు తన పనులు తాను పూర్తి చేసుకోసాగింది. 10 గంటలు కావస్తుండగా కారిడార్లో కారు ఆగింది. కారులోంచి 2-3 నడి వయస్కులు దిగి లోపలికొచ్చారు. వారిని డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టి అరవింద్ సెక్రటరీ లోపలికి వెళ్ళి ఆయనకు విజిటర్స్ వచ్చిన విషయం చెప్పాడు. అతని పర్మిషన్ అయిన తర్వాత వాళ్ళందరూ అతన్ని చూసి ఓ 10 నిమిషాల్లో తిరిగి వెళ్ళిపోయారు. కాసేపు పోయాక మరొక కారులో, దాని తర్వాత మరొక కారు, మోటార్ సైకిల్స్, టాక్సీలు వస్తూనే ఉన్నాయి. అప్పటికి శ్రీ స్నానం ముగించి డ్రెస్ చేసుకుంది. వంట మనిషి వచ్చి బ్రేక్ఫాస్ట్కి రమ్మని పిలిచింది. అరవింద్కి ఏమిచ్చారు? బ్రేక్ఫాస్ట్ బల్ల ముందు కూర్చుంటూ అడిగింది. రోజు మిగతా సమయాల్లో ఎలా ఉన్నా భోజనం, ఫలహారాల సమయాల్లో విధిగా అతన్ని చూడడం జరుగుతుంది. మిగతా కాలమంతా తన వ్యాపార విషయాల్లో మునిగి తేలుతూ ఉంటాడు అరవింద్. అతను లేకుండా టిఫిన్ చేయడం ఏదోలా అనిపించి పెసరట్టు ఉప్మా, చట్నీలు అన్నీ బల్ల మీద సర్ది, అబ్బాయి గారు ఏం తినకూడదంట, ఒక కప్పు పాలు మాత్రం తాగారు. శ్రీ పెసరట్టు తింటూ వాళ్ళంతా ఎవరు అని అడిగింది. అయ్యగారి కోసం వచ్చారు. జ్వరం తగిలిందని చూసిపోతున్నారు. ధర్మప్రభు ఎందరికి తిండి పెడుతున్నారో అంటోంది కృతజ్ఞతగా. బంధువులు ఎవరు లేరమ్మా, అంతా ఆశ్రయించుకున్న వాళ్లే. అయిన వాళ్ళు ఎవ్వరు లేరు. పెంచిన నానమ్మ మాత్రం ఉన్నారు. పెద్దమ్మ తెలిస్తే ఆగలేరు. అకస్మాత్తుగా శ్రీకి కార్తీక్ గుర్తొచ్చాడు. చిన్న దెబ్బ తగిలి కాస్త ఒళ్ళు వెచ్చబడేసరికి అరవింద్ కోసం శ్రేయోభిలాషులు, మిత్రులు గుంపులుగా వచ్చిపోతున్నారు.
పాపం అక్కడ ఒళ్ళంతా గాయాలతో కార్తీక్ ఒంటరిగా ఎలా బాధపడుతున్నాడో. కనీసం తనైనా వెళ్ళి చూడకపోతే పాపం. ఈ ఆలోచన వచ్చి రాగానే ఆమె మనసులో స్థిరత్వం ఎక్కడికో ఎగిరిపోయింది. అతను చేసిన వంచన తలుచుకుని కోపంతో బగబగా లాడిపోయిన మనసు మంత్రించినట్టు చల్లారిపోయింది. ఇక జన్మలో అతని మొహం చూడకూడదనుకున్న కఠోర నిర్ణయం నీరైపోయింది. గుండెల్లో ఏదో ఆరాటం, తపన. తక్షణం అతని చేరుకు తీరాలి అన్నంత ఆవేశం. త్వరగా కాఫీ తీసుకొని లేచింది. డైనింగ్ రూమ్ దాటా ఒక పెద్ద కారిడార్ ఉంది. దానికి ఇరువైపులా గదులు. వాటిల్లో చాలా మటుకు తాళాలు వేసి ఉంటాయి. ఇంకా పెరటి వైపున ఉన్న గదుల్లో సర్వెంట్స్ ఉంటారు. గబగబా వచ్చేస్తూ అరవింద్ గది ముందు ఒక్క క్షణం ఆగి చూచింది. గదిలో చాలామంది ఉన్నారు. అరవింద్ పెద్ద కాట్ మీద తల ఊపి దిగ్గున ఎత్తుగా ఉన్న పెద్ద వెల్వెట్ పిల్లోని ఆనుకొని ఈజీ పోజ్లో కూర్చుని మెల్లని స్వరంతో వాళ్లతో మాట్లాడుతున్నాడు. ఏమిటో హడావిడి. శ్రీశుభ చల్లగా లోపలికొచ్చి అక్కడ ఉన్న గేట్లోంచి రోడ్డు మీదకి వచ్చింది. నిర్మానుష్యంగా ఉన్న చిన్న సందు దాటి జన సందోహంలోకి వచ్చిపడి గాఢంగా నిట్టూర్చింది. ఇక తను నిరాటంకంగా కార్తిక్ని చేరుకోవచ్చు అనుకున్నంతలోనే ఒక కారు వచ్చి సమీపంలో ఆగింది. కార్తిక్ పంపాడు, మిమ్మల్ని తీసుకురమ్మని అన్నాడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తి. కార్తిక్ పంపాడా? మరి ఆ ఉత్తరంలో రాయలేదే? రాశాడేమో. తను కోపంలో ఉండి సరిగ్గా చదవలేదేమో. ఎలా ఉన్నాడు కార్తిక్ అని అడిగింది. హాస్పిటల్లో ఉన్నాడు. గాయాలు బలంగా తగిలాయి. మిమ్మల్ని కలవరిస్తున్నాడు. త్వరగా పోదాను రండి. డోర్ తీసి పట్టుకొని ఎంతో పరిచయిస్తున్నలాగా అన్నాడు. అవును, ఇక్కడ నుంచుంటే అరవింద్ మనుషులు ఎవరైనా చూసినా చూడొచ్చు. బిల్డింగ్ మెయిన్ గేటు ఇటే కూడా. వెంటనే ఎక్కి కూర్చుంది. కార్ స్టార్ట్ అయింది. కార్తిక్ మీకు బాగా తెలుసా? అతను అదోలా నవ్వి, మంచి ఫ్రెండ్. మీరు కూడా, మీ గురించి అంతా తెలుసు ఆశ్చర్యంగా అంది. కార్తిక్ అంతా చెప్పాడు. అతడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మీరు లేకపోతే ఇవన్నీ వట్టి మాటలు. కార్తిక్ వట్టి మోసగాడు. ఆ రోజు స్వయంగా నా కళ్ళతో నేను చూశాను. కావచ్చు, కార్తిక్ అందం ఐశ్వర్యం చూసి అందరూ అతను వెంట పడుతూ ఉంటారు. కానీ అతను మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని నాకు అన్నీ చెప్పాడు. ఎప్పుడు నాతో అబద్ధం చెప్పడు. అది విన్నాక శ్రీ ఏం మాట్లాడలేదు. ఆలోచిస్తూ కూర్చుంది. కార్ మెయిన్ రోడ్ వదిలి సందు గొంతుల్లోకి తిరిగిపోతోంది. కాసేపు పోయాక మార్గం మరీ నిర్మానుష్యంగా ఉంది. ఏ హాస్పిటల్లో ఉన్నాడు కార్తీక్? ఎక్కడని చెప్తే మీకు తెలుస్తుంది. ఈ ఊరు కొత్త కదా, అయినా వచ్చేసాంలే. ఇంకో 6 మైలు వేగం పెంచుతూ అన్నాడు. కాసేపు పోయాక దూరానికి అడవిలా కనిపిస్తున్న పెద్ద తోటలోకి ప్రవేశించింది కారు. హాస్పిటల్ కాదు కదా, అక్కడ ఒక చిన్న పూరిలైనా లేదు. చిన్న చిన్న మొక్కల నుంచి తుప్పల మీద నుంచి దారి చేసుకుంటూ కారు లోపలికి పోతోంది. ఇక్కడ ఆసుపత్రి ఏముంది? నిన్నే. ఎక్కడికి పోతున్నాం మనం? అంది అదిరిపడుతున్న గుండెలతో. అతను అదోలా నవ్వాడు. ఏం సమాధానం చెప్పలేదు. శ్రీసభకు చప్పున భయమేసింది. ఏదో మోసం జరిగింది. ఏదో ప్రమాదంలో తను ఇరుక్కుపోబోతోంది. హేయ్, నిన్నే. ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? కారాపు. పెద్దగా అరుస్తూ డోర్ తీసుకుని బయటికి దూకేయాలని ప్రయత్నించింది. ఒక చేత్తో ఆమె చేతి మడికట్టు దగ్గర బలంగా పట్టుకొని మాట్లాడకుండా మరో చేత్తో, ఇదంతా నీ ప్రియుడు కార్తిక్ వేసిన ప్లానే. అతని దగ్గరికే వెళ్తున్నావు నువ్వు. దిగు. ఒక కారు ముందుకు సాగని చోట ఆపి బలంగా కిందకి దింపాడు. పారిపోకుండా పట్టుకొని ముందుకు తోసుకుంటూ తోట మధ్యకు తీసుకొచ్చాడు. ఒత్తుగా పెరిగిన పెద్ద పెద్ద వృక్షాలు, మానులు, లతలు, తీగలు, ముళ్ళ తుప్పలు, పిచ్చి పొదలతో ఆ ప్రాంతమంతా భయంకరంగా ఉంది. పగటి వెలుగు కూడా కాస్త చొరబడనంత దట్టంగా ఉంది అక్కడ వృక్ష సముదాయం. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో, ఆలోచన రహితంగా, విమూఢలాగా అతని వెనక నుండి తోస్తూ ఉంటే కదులుతోంది. అకస్మాత్తుగా ఎదురైన ఒక పురాతన కట్టడం ముందు ఆగారు. ఓ చేత్తో ఆమెను గట్టిగా పట్టుకొని మరొక చేత్తో ద్వారం దగ్గర ఆగి తాళం తీశాడు. ఆకాశాన్ని అంటుతున్న మహావృక్షాలు ఒక పచ్చని దట్టమైన కుప్పలా పడి ఉన్న కింద ఏమైందో కానరాకుండా చేశాయి. దట్టంగా ఎండుటాకులు, తుప్పల పొదలో నిండి ఉండి కింద నేల ఎక్కడుందో తెలియకుండా ఉంది. ఇటు అటు వెనక ముందు అంతా ఒకటే అడవి. పొద. తలుపు తీసి ఉరిమాడు. దిక్కు తోచక బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్న శ్రీ ఉలిక్కి పడింది. మరో నిమిషంలో ఒక్క తోపులో లోపలికి వచ్చి పడింది. కార్తీక్ వస్తాడు, అంతవరకు ఇక్కడే ఉండు అంటూనే వెనక్కి తిరిగి తలుపులు లాక్ చేసుకొని వెళ్ళిపోయాడు.
అతని ప్లాను లేకపోతే అతని పేరుతో ఇతరులు ఎవరైనా ప్లాన్ వేశారో మొత్తానికి తను అవివేకంగా ఒక వలలో చిక్కుకుంది. దూరాలోచన, తెలివి లేక చాలా సులభంగా తనకు తానై కోరి వచ్చినట్టే ఒక విష వలయంలో ఇరుక్కుపోయింది. కార్తీక్ అయితే అతనికి తను ఇలా నిర్బంధించవలసిన అవసరం ఏమిటి అతని ఉద్దేశం? ఇది మరెవరి కుట్రైనా అయితే తన నుంచి ఏమి ఆశించి ఇట్లా బంధించారు? తన దగ్గర డబ్బులు లేదు, నగలు లేవు. మరి అకస్మాత్తుగా శ్రీసభకు తను అందమైన గాజు బొమ్మ లాంటి ఆడపిల్లనని గుర్తొచ్చింది. భయంతో గుండెలు వణికిపోయింది. తనను నాశనం చేసి చంపేసి ఎక్కడెక్కడో పడేస్తారా? ఇలాంటి దారుణ సంఘటనలు ఇవన్నీ వినడం లేదు. తన గతి అంతేనా? భయంతో, ఆందోళనతో ఆమె అంతరంగం ఆరాటపడింది. ఏవేవో దృశ్యాలు స్ఫురించి గుండె జలజరించి శరీరం జగుప్సతో వణిగిపోయింది. తప్పించుకునే మార్గం కోసం ఆ గది నలిమూలలా అదే పనిగా తిరిగింది. చీకటి కూపం లాంటి ఆ పాడుబడిన గదిలో కళ్ళు చించుకొని బయటపడే మార్గం కోసం వెతుకుతూ అలమటించింది. టైం ఎంతైందో, సమయం ఎంత గడిచిందో తెలియడమే లేదు. పాడుబడిన సమాధి లాంటి ఆ చీకటి గుహలో తను ఎదుర్కోబోయే విషాదకర అంతిమ సంఘటన తలుచుకుంటుంటే భయంతో నోరెండిపోతోంది. నీరసంతో కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏదో ఒక అదృశ్యమైన అద్భుత సంఘటన జరిగినప్పుడే ఈ లోపల తను మరణిస్తే ఎంత బాగుండును. భగవంతుడా, నాకు ఈ వరాన్ని ప్రసాదించు. ఇప్పుడే ఏదో రూపంలో మృత్యువు నన్ను కబళించని అంటూ బోరున ఏడుస్తూ ఫిట్ వచ్చినట్టు కుప్పగా కూలిపోయింది. మరి ఆమెని ఆ అడవిలోకి తీసుకొచ్చింది వేరే దుర్మార్గుల లేక కార్తీక? ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా? ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.